ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, వర్షంని ఆపేసిండు, వర్షంని ఇచ్చేసిండు. ఎందుకు ఏలియా ప్రార్థనే విన్నాడు? ఎందుకంటే ఏలియా నీతిమంతుడు, ఆయన సృష్టికర్త దేవుడు అని ఆయన నమ్మిండు. ఆయనకు విశ్వాసం ఉండే, నా దేవుడు నా ప్రార్థనని వింటాడు, నేను నమ్ముతున్నాను ఆ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని. ఏలియా లైఫ్లో ఏముండే అంటే ఆ విశ్వాసం లేదు ఏలియాకి. ఏలియాకి ఏముండే? విశ్వాసం ఉండే. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా వింటాడు. ఏలియాకి ఏ దేవుడైతే ప్రార్థన విని జవాబిచ్చి వర్షంని ఆపిండు, వర్షంని మళ్ళీ ఇచ్చిండు, ఆ దేవుడే, ఆ ఏలియా దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆ సేమ్ దేవుడే అయి ఉన్నాడు. ఆ దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే నేను జవాబిచ్చినాను, నువ్వు ప్రార్థన చేస్తే నేను జవాబిస్తాను, నీకు కూడా స్వస్థతని ఇస్తాను. ఎలా ఇస్తాను? ఎప్పుడైతే నువ్వు నీ పాపాలని ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నువ్వు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటావు, నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడైతావో అప్పుడు నేను నీ ప్రార్థన వింటాను, నీకు స్వస్థత కూడా ఇస్తాను, నీ జీవితంలో అద్భుతం కూడా చేస్తాను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 3.5 సంవత్సరాల దాకా వర్షం పడలే, అందరు చాలా కష్టపడ్డారు, నీళ్ళు లేక. జంతువులు కష్టపడ్డారు, అయ్యో నీళ్ళు తాగనికి లేవు అని. మనుషులు కష్టపడ్డారు, నీళ్ళు లేవు అని తాగడానికి. మనకు 1 సంవత్సరం దాకా నీళ్ళు ఆగిపోతే మనం ఎవరు బతకలేము, తల్లాడిపోతాం. కానీ 3.5 సంవత్సరాల దాకా దేవుడు వాళ్ళకి వర్షాన్ని ఆపిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మన రోగం కూడా అలాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు మన జీవితంలో స్వస్థతని ఆపిండు. స్వస్థతని ఎందుకు ఆపిండు అంటే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు నీతిమంతుడు అవ్వాలా, నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా, నువ్వు విశ్వాసం, నా దేవుడు నాకు బాగా చేస్తాడని విశ్వాసంలోకి రావాలా, నీతిమంతుడు అవ్వాలా, పాపాలని ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా, ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయడమే నేర్చుకోవాలా. ప్రార్థన అనేది మనది ఎలా ఉండాలా? మన కోసం కాదు, మనకే అన్ని మంచిగా జరగాల అలా కాదు. నీ శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసుకోవాలా. ఒకరికి కీడు చేసి ఉంటే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలా. ప్రభువా నన్ను క్షమించు, వీళ్ళకి నేను కీడు చేసినాను, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. కొన్ని తెలిసి తెలియక నేను పాపాలు చేసేసినాను, కొన్ని ఇష్టంతో చేసినాను, ప్రభువా నేను పాపంలో పడిపోయినాను, నన్ను క్షమించు. ఈ ప్రార్థన ఒకవేళ చేస్తే దేవుడు మన ప్రార్థనని కూడా వింటాడు, నీతిమంతుడు చేస్తాడు. వాక్యంలో ఏముంది? ఎప్పుడైతే మళ్ళీ ఏలియా ప్రార్థన చేసిండో దేవుడు ఆకాశం నుంచి మళ్ళీ వర్షంని పంపించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మళ్ళీ భూమి ఫలించడం స్టార్ట్ అయిపోయింది. 3.5 సంవత్సరాలు కరువుని చూసినారు, మళ్ళీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే మళ్ళీ ఫలించినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంని కూడా దేవుడు ఫలించేలాగా చేసేస్తాడు. నీ జీవితంలో కూడా స్వస్థత జరుగుతుంది, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, జవాబు కూడా ఇస్తాడు. ఏలియా కూడా ప్రార్థన చేసిండు, దేవుడు విన్నాడు, జవాబుని ఇచ్చిండు. వర్షంని ఆపిండు, మళ్ళీ వర్షంని ఇచ్చిండు. ఏలియా దేవుడే ఈరోజు నీకు నాకు కూడా సేమ్ దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మనం అనుకుంటాం ఆయన ఏలియా ప్రవక్త అందుకే ఆయన ప్రార్థన విన్నాడు. కాదు, ఏలియా ప్రవక్త అని కాదు, ఏలియాకి విశ్వాసం ఉంది. నిజమైన దేవుడు ఈయనని, నా ప్రార్థనని వింటాడు, జవాబిస్తాడు, నమ్మిండు. అందుకే ఏలియా ప్రార్థనని దేవుడు విన్నాడు. ఈరోజు నీ దగ్గర నా దగ్గర కూడా దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. మనకు కూడా విశ్వాసం ఉండాలా. కొంచెం విశ్వాసం కాదు, ఇంత విశ్వాసం కాదు,
మనకు చాలా విశ్వాసం ఉండాలా, నా దేవుడే ఇది చేయగలుగుతాడు అని. ఎప్పుడైతే మనం నమ్ముతాం మా దేవుడే ఇది చేయగలుగుతాడు, దేవుడే స్వస్థత ఇస్తాడు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుడు మన ప్రార్థనని వింటాడు. మన ప్రార్థన ఎందుకు అక్కడి వరకు చేరలేకపోతుంది అంటే మధ్యలో గోడ ఉంది. ఏం గోడ? పాపం గోడ ఉంది. ఆ గోడని తీసేయాలంటే మనం ఏం చేయాలా? నీతిమంతుడు అవ్వాలి. నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలా? మన పాపాలని మనము ఒప్పుకోవాలా దేవుని దగ్గర. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నేను తెలిసి తెలియక పాపాలు చేసినాను, కొద్ది తెలిసి చేసినాను, ఇష్టంతో చేసినాను ప్రభువా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నీ దగ్గర నా ప్రార్థన చేరుకోలేకపోతుంది, ఎందుకంటే పాపం గోడ అని అడ్డం ఉంది. ఆ పాపం గోడ అని తీసేసే ప్రభువా, నేను నా పాపాలని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు అని. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఆ గోడని తీసేస్తాడు, క్షమిస్తాడు, నీతిమంతుడు చేస్తాడు, నీ ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, నీకు స్వస్థత కూడా ఇస్తాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.